అడ్డు వచ్చిన వాడు మనుషులతో పాపము చేయించి ఇదే లోకమని, ఇదే భ్రాంతి అని, ఇదే జీవితమని, ఈ జీవితంలో ఇదే శాశ్వతమని భ్రమింపచేసేవాడు అపవాది. ఇది ఈ శత్రువుని పగ తీర్చుకుని వారిని, అంటే ఏమిటి పగ? ఏదైనా తోటలో దేవుడు మనిషిని సృష్టించి తన పోలికలో నిర్మించి తానున్న స్థలంలోనికి రమ్మని కోరితే అపవాది పాపము చేయించాడు. ఇప్పటికీ మనుషులను పాపము చేయించి ఆ పాపములోనే ఉంచి దేవునికి దూరముగా ఉంచుతూ శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మనిషి జ్ఞానయుక్తంగా ఆలోచించాడట. ప్రపంచం రెండే రకాల మనుషులు: పాపము చేస్తూ పాపములోనే బ్రతుకుతూ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇదే లోకమని సంతోషించేవారు కొందరు. ఆ పాపాన్ని చేసిన దేవుడు పరిశుద్ధుడు కనుక మా పాపాన్ని ఒప్పుకుంటాం, మేము పరిశుద్ధముగా బ్రతుకుతామని కోరుకునేవారు మరికొందరు. ఆ కొందరిలోని ఒప్పుగాక ఆ కొందరు